భారత్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారులు కైవసం చేసుకున్నారు. 5 టెస్టుల సిరీస్ ను 3-1తో ఎగరేసుకుపోయారు. 10 ఏళ్ల నుంచి ఈ ట్రోఫీని కాపాడుకుంటూ వచ్చిన మెన్ ఇన్ బ్లూ చెత్త ఆటతో దాన్ని కోల్పోయారు. సిరీస్ అశాంతం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టిన ఆసీస్ అన్ని విభాగాల్లోనూ భారత్ ను డామినేట్ చేసింది. ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి టీమిండియా దాని నుంచి బయటపడకపోవడం, కానీ కంగారులు ప్రెజర్ సిచ్యువేషన్ ని తట్టుకోవడంతో రిజల్ట్ ఆ టీం సైడ్ వెళ్లిపోయింది. అయితే కమిన్స్ సేన ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నా ఇప్పటికీ టీమిండియాలో అతన్ని తలుచుకొని భయపడిపోతుంది. అతనే జస్ప్రీత్ బుమ్రా. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆడిన 5 టెస్టుల్లో మొత్తం 32 వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. భారత్ గెలిచిన ప్రతి టెస్టుతో సహా డ్రా చేసుకున్న మ్యాచ్ల్లోనూ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో అదరగొట్టాడు. ఓడిన మ్యాచ్ల్లోనూ అతడు ఒంటరి పోరాటం చేశాడు. కంగారు పిచ్చుల మీద ఏళ్లుగా ఆడుతున్న ఆటగాడి మాదిరిగా అది తన సొంత వికెట్ అనే రీతిలో చెలరేగిపోయి బౌలింగ్ చేశాడు. నికార్స్ అయిన పేస్, రాకాసి బౌన్సర్లు, మైండ్ బ్లోయింగ్ స్వింగర్లతో కంగారు బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. అయితే ఇంత చేసినోడు గాయం కారణంగా ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు రాలేదు. దీంతో ఆసీస్ ను మిగతా భారత బౌలర్లు ఆపలేకపోయారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. బుమ్రా లేకపోవడం వల్లే తమ విక్టరీ సాధ్యమైందని స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. బుమ్రా తమకు పీడకలను మిగిల్చాడని చెప్పాడు. ఈ సిరీస్ లో అతడి బౌలింగ్ అద్భుతమని, అలాంటి బౌలర్ను ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో తమ మనవల్లకి కథలుగా చెప్పుకుంటామని ప్రశంసలతో ముంచెత్తాడు. సిడ్నీ టెస్టు 4వ ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ కు రావడం లేదని విషయం తెలిసి తమ డ్రెస్సింగ్ రూమ్ లో సంతోషంలో మునిగిపోయామని అన్నాడు. తమ టీంలోని 15 మందికి అతడంటే వణుకని, చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆడడం లేదని తెలియగానే ఫుల్లీ హ్యాపీ అయ్యామని అన్నాడు. అలాగే భారత ఓపెనింగ్ బ్యాటర్ జైస్వాల్ మీద కూడా ప్రశంసల జల్లులు కురిపించాడు. ఈ టూర్ లో అతడు చాలా బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి టాలెంట్ ఏంటనేది ఐపీఎల్ ద్వారానే తెలుసుకున్నానని అన్నాడు.